నాన్న, ఒక్కసారైనా వెళ్ళి బావని చూడలేదు. ఓహో పిచ్చి ముద్ద, వెళితే అతుక్కుపోతాని చీడించి మేరెల్సమని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో. ఓ ఓ ఓ ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరెట్లు బండెట్టు పడిపోతాయి. దిక్కుమల్లి కంపు. ఇదిగో ఇదిగో ఇట్లా రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు, చందాలంటూ వచ్చి కొంపమే పడిపోతారు. మా నాన్నకి నెత్తురు బంక విరోచనాలు, ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళని గేట్లో పంపించాయి. ఇట్లాగే ఇంకొక 2 రోజులు ఇంటి పట్టునుంటే ఇక ఆ తర్వాత నీ ఇష్టం. చిట్టి చిట్టి, ఏమిటి? చలపతి గారి ఇంటికి వెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో చూసొస్తావా? ఏమిటి బావ నీ పిచ్చి? ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు. ఏమిట్రా కోపం. ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. ఏమిట్రా ఏమిటి నువ్వు చేసిన అదో పని? వెధ పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది?